శుభములు చెప్తున్నాను. మరి ఈ దినాన మరి ఉపవాస ప్రార్థన జరిపించుకోవడానికి ఉపకరించిన దేవునికి మరింత కృతజ్ఞతలై ఆయన నామంలో, ఆయన శ్రేష్టమైన నామంలో అందరికీ శుభములు జరుగుతున్నాను. అయితే మరి ఈరోజు ఉపవాస ప్రార్థనని మనం జరిపించుకుంటే ఎటువంటి భాగ్యం మనకు ఉంటుందో, మరి ఉపవాస ప్రార్థన చేస్తే ఏమి మనం ఆశీర్వాదం పొందుతామో మనం తెలుసుకుంటున్నాం. అయితే ముందుగా వాక్యంలో వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోక తండ్రి, ఇది నాన్న ప్రభావి ఉపవాస ప్రార్థన జరిపించుకునే కృపణించమని ఆచరిస్తున్నాను. ప్రభావి ఈ నాన్న ప్రభావాన్ని రాలేకపోయినా తండ్రి ప్రభావం ఈ చిత్తం ఉంటే ప్రభావాన్ని ఒకరిని ప్రభావం నడిపించినాడు తండ్రి ప్రభావం ఇతరులు మీరు చేసిన మేలను బట్టి మనం ఆచరిస్తున్నాం తండ్రి ప్రభావం తండ్రి వారి విశ్వాసం తండ్రి ప్రభావం ఇక్కడ తప్పు పెట్టినాడు దయతో ప్రభావం వెతికి రక్షించుకుని అడుగుతున్నాం తండ్రి. ఈ సంజయ్ నడిపించుకుని అడుగుతున్నాం తండ్రి. ఎవరు కూడా ప్రభావం మరి కాలక్షేపం చేస్తూ నిర్లక్ష్యంగా ప్రభావం జీవితాలు ఉంటున్నాయి తండ్రి ప్రభావం అటు వారితో మీరు మాట్లాడిన తండ్రి నడిపించుకుని అడుగుతున్నాం తండ్రి ప్రభావం తండ్రి. మీరు చేసిన మేలను బట్టి మనం ఆచరిస్తున్నాం తండ్రి ప్రభావం తండ్రి వాటితో కూడా మాతో మాట్లాడమని తండ్రి కావాల్సిన ఆహారం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరి వాక్యంలో వెళ్తుండగా దేవుడు మనతో మాట్లాడాలి. మరి ఈ దినాన మరి మనం ఫాస్టింగ్ ప్రేయర్ ఎందుకు చేస్తామనే ప్రాముఖ్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. అయితే గత రోజుల్లో చెప్పబడిన మాటలు బట్టి మనం ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ యొక్క శక్తిని మనం దినదినం మనం చూస్తూ ఉన్నాం, దాని గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మరి ఫాస్టింగ్ ప్రేయర్ చేయడం మరి ఎందుకు అనేది మనం తెలుసుకుందాం. మరి బైబిల్ ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది, మరి ఈ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే ఆ యొక్క శక్తి ఏంటి అని తెలుసుకుంటే మాత్రం మరి యోవేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మాట రాయబడుతుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మరి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నూరి విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడైనా ఇక సమయము మరి ఆసనం అవుతుండగా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఇదే యెహోవా వాక్కు, దేవుడు సెలవిస్తున్న వాక్కు ఇది. ఆయన మరి ఉపవాసం నుండి కన్నీరు విడుచు దుఃఖించు వారి గురించి ఆయన మనపూర్వకంగా రమ్మని ఆయన పిలుస్తున్నాడు. మరి అదే యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూసుకుంటే మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, మరి కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపుడై కనుక మన తండ్రి అంట మనకు చేయవలసిన కీడుని ఆయన ఉద్దేశించినది చేయక, ఆ కీడు చేయక మరి పశ్చాత్తాపుడ అవును కనుక మీ మరి వస్త్రమును కాక మీ యొక్క హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడని ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది. మన తండ్రి మన పట్ల మరి ఇప్పుడు మనం చేస్తున్న పాపం పట్ల మరి ఆయన మరి అనుకుంటే ఆయన ఉగ్రత మరి 2 నిమిషాల్లో భూమిని అంతం చేసే అంత శక్తివంతమైన ఆ ఉగ్రత నుంచి మనం తప్పించేవాడుగా దేవుడు అంటున్నాడు. అందుకని మనం ఎక్కడ తప్పిపోయి ఉంటున్నామో మరి ఈ ఉపవాస ప్రార్థన ఉన్న శక్తి అదే. మన పాపాల నుండి మనకు విముక్తి, మనము పరిశుద్ధ మార్గం నడిచే శక్తిని మనం పొందుతుంటాం. అదే మాట మనం మళ్ళా చదువుకున్నట్టయితే యోవేలు 2:13లో ఆయన మరి తాను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడుతున్నాడు. ఆయన చేయవలసిన కీడును చేయక అని చెప్తున్నాడు. ఆయన మన మీద ఏ కీడైనా సరే ఆయన చేయకుండా పశ్చాత్తాపడడం కనుక మీ వస్త్రములు కాక మీ హృదయమును చింపుకొని ఆయన తట్టు తిరుగుడని
దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మన హృదయము ఆయన వైపు తిప్పుకోవాలి. మన హృదయంలో ఎన్నో కోరికలు, ఎన్నో మరి ఆ యొక్క ఆశలతో నిండి ఉంటుంది. తప్పిపోయిన హృదయంలో మనం ఉంటుంది కనుక మనం వస్త్రాలు కాకుండా మన హృదయం చింపుకొని ఆయన తగ్గి తిరిగేవారుగా ఉండాలి. మరి ఆయన మరి ఈ వాక్యంలో చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడైనా ఈ సమయం ఆసన్నమవుతుండగా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించు మనపూర్వక తిరిగి నా యుద్ధకు రండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే దేవుడు ఈ ఉపవాసము మరి మనకి ఇంకా ఇలాగా బ్లెస్సింగ్ అవుతుంది, ఇంకా ఇలాగా ఆశీర్వాదం అవుతుందంటే ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం 23వ వచనం మనం చూసుకున్నట్టయితే ఈ ఉపవాసము మనకి ఒక ప్రొటెక్షన్ గాను, ఒక గైడెన్స్ అంటే మనకి ఒక భద్రతగాను ఉంటుందంట. అయితే ఎజ్రా గ్రంథం 8:22 చెప్పిన మాట ఏంటంటే, మేలు కలుగుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, మేలు కలుగుటకై మనం అందరం కూడా ఎప్పుడైనా సరే మనకు మేలు కలగాలి అంటే మనం ఆయనను ఆశ్రయించే వారుగా ఉండాలి. ఆయన ఎందు మనం ఆశ్రయించే వారుగా ఉండాలి. ఉపవాసం అంటే ఆయన కింద నివాసం చేసేవారుగా మనం ఉండాలి. అందుకని మనం ఆయన కింద ఉంటూ ఆయన ఆశ్రయించే వారికి దేవుని హస్తం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. మనకి దేవుని హస్తం ఎప్పుడు కూడా తోడుగా ఉండాలంటే ఆయన ఎందు మనం ఆశ్రయించే వారుగా ఉండాలి. ఇంకొక మాట కూడా చెప్పబడుతుంది ఇక్కడ, వారందరికీ మా దేవుడి హస్తం తోడుగా ఉండదు, కానీ ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి మీదకి వచ్చినని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. ఆయన ఉగ్రత ఆయనను విసర్జించిన వారికి, ఆయనను తృణీకరించిన వారికి, దేవుడు అంటే నిర్లక్ష్యంగా ఉన్న వారికి ఆయన ఉగ్రత వారి మీదకి వస్తుందని బైబిల్ చెప్తుంది. యొక్క మాటలు మరి మనం వింటున్నప్పుడు మనం దేవుని ఎక్కడ పెడుతున్నాం? ఆయన కింద ఉంటున్నామా? ఆయన చేతి కింద ఉంటున్నామా? ఆయనను ఆశ్రయించే వారుగా ఉంటున్నామా? లేదంటే మనం ఆయన్ని తృణీకరించిన వారిగా ఉంటున్నామా? లేదంటే మనం ఆయన్ని విసర్జించిన వారిగా ఉంటున్నామో మరి పరీక్షించుకొని మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలయ్యా, నేను ఎక్కడ తప్పిపోయి ఉంటున్నాను, ఎక్కడ మరి నీ యొక్క హస్తం కింద నేను ఉండలేనేమో, నీ యొక్క భద్రత కింద నేను లేనేమో, దయతో జ్ఞాపకం చేసుకొని నీ హస్తం నా పైన ఉంచు, నీ యొక్క కాపుదల నా పైన ఉంచు అని మనం అడిగేవారుగా ఉండాలి. అదే 23వ వచనం 8:23లో ఒక మాట రాయబడుతుంది ఏమని, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకునగా ఆయన మా మనవి అంగీకరించనని దేవుని వాక్యం చదివిస్తుంది. ఆయన మన మనవిని అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన యొక్క శక్తి అదే. మన మనవులన్నీ కూడా దేవుడు అంగీకరించేవాడుగా ఉంటున్నాడు. అంగీకరించడం అంటే ఏంటంటే, నేను ఒక ప్రేయర్ చేసిన, నేను ఉపవాసం ఉండి దేవుని ఒకటి అడుగుతున్నాను, దేవుడు దానికి ఆమోదిస్తున్నాడు, సరే బాబు తీసుకో అని అంగీకరిస్తున్నాడు. అలాంటి అంగీకారం కావాలంటే మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి దేవుని మనం అడిగేవారుగా ఉండాలి. ఆయన సన్నిధిలో మన క్రియలను చూపించేవారుగా ఉండాలి. అయ్యా, నేను తగ్గించుకొని నీ మందిరంలోకి వచ్చాను, నీ అందరూ నేను తగ్గించుకొని ఉంటున్నాను, నేను వేడుకుంటున్నాను, నా మనవి నేను అంగీకరించు అని చెప్పి మనం అడిగేవారుగా ఉండాలి. ఈ అంగీకరించడం ఇంకోటి ఏంటంటే, మనం ఏదైనా అనుకుంటాం, సపోజ్ నేను ఈరోజు నేను ఫాస్ట్గా రావాలనుకుంటాను, లేదంటే ఈరోజు నేను ఒక పని చేయాలనుకుంటాను, ఒక దగ్గర వెళ్ళాలనుకుంటాను. అయితే నేను దేవుని అడగాలి, దేవుడు నాకు సహాయం చేయాలి, దేవుడు నాకు నడిపించాలి. అది అంగీకరించడం అంటే. నేను పలానా దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి దేవుని యొక్క మందిరంలో నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు దాన్ని అంగీకరించాలంటే నువ్వు మనవి చేసుకుంటూ ఉండాలి, ఆయన సన్నిధిలో గోజాడుతూ ఉండాలి, ఆయన యొక్క అనుమతిని మనం తీసుకునే వారుగా ఉండాలి. అది ఈ యొక్క ఉపవాసం యొక్క శక్తి. ముందుగా ఏంటంటే, ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడైనా ఉపవాసం నుండి కన్నీరు దుఃఖించు మనపూర్వక నాయక రండి అని చెప్పిన ఒక వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని ఈ మనవి మనం చేసేవారుగా ఉండాలి. ప్రతి మనవి మనము ఆయన దాని సన్నిధిలో మనము చెప్పేవారుగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మరి దేవుని అంతే మనకు బలం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెషయా 40:31 వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిలక
నడిచిపోదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే యెహోవా కొరకు ఎదురు చూచువారుగా మనం ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థన ఏంటంటే ఆయన కొరకు మనం కనిపెట్టేవారుగా ఉండాలి. ఈ లోకమంతా నాకు వద్దు, నీ కింద నేను నివాసం చేస్తున్నాను, నాకు ఈ తిండి కానీ ఈ లోకంలో బట్టలు కానీ ఏది నాకు వద్దు, కానీ నీ కింద నేను నివాసం చేస్తున్నాను, ఉపవాసం అనేది నేను తగ్గించుకుంటున్నాను దేవా, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను, దాని కొరకు నేను తప్పిస్తున్నాను, దాని కొరకు నేను ఆకలిగా ఉన్నాను, నేను వెయిట్ చేస్తున్నాను నీకోసం అని చెప్పి దేవుణ్ణి మనం అడిగేవారుగా ఉండాలి. అలాగే వెయిట్ చేస్తే మనం ఏమైతామంట, నూతన బలం పొందుతామంట. మన శరీరానికి కాదు, మన ఆత్మీయానికి మనకు నూతన బలం వస్తుంది. మన ఆత్మతో దేవుని మనము ప్రార్థించేవారుగా ఉంటాం. ఆయన మన ఆత్మకి బలాన్ని దయచేసేవాడుగా ఉంటున్నాడు. ఇంకా ఈ ఉపవాసం దేనికంటే ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడబడుతుంది. ఇర్మియా 29:11 రాయబడిన మాట, మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతోనూ నన్ను గూర్చి విచార చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. ఆయన్ని మనము వెతికేవారుగా ఉండాలి. ఆయన ఎక్కడ వెతకాలంటే ఆయన సన్నిధిలో వెతకాలి. ఆయన కింద మనం నివాసం చేస్తున్నాం కాబట్టి ఆయన వెతికేవారుగా ఉండాలి. చాలా మంది ఈ లోకంలో ఎక్కడెక్కడో వెతుకుంటారు మన శాంతిని, మరి ఆ యొక్క దేవుణ్ణి రాళ్ళల్లో, చెట్లలో, పుట్లలో వెతుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను వెతికిన ఎడల. ఆయన ఎక్కడ వెతుకుతాం మరి అంటే దేవుని మందిరంలో మనం వెతుకుతాం. ఆ యొక్క శాంతి, ఆ యొక్క నెమ్మది, ఆయన కింద నివాసం చేస్తున్నాం కాబట్టి ఆయన కాపుదలలో మనం ఆయన చూసేవారుగా ఉంటాం, ఆయనకు మనం మొరపెట్టుకునే వారుగా ఉంటాం, ఆయన మనతో మాట్లాడేవారుగా ఉంటున్నాడు. అందుకు బట్టి మనము ఆయన వెతికేవారుగా ఉండాలి. ఈ లోకంలో ఎక్కడ వెతికినా మనసు దొరుకుతుంది, కానీ దేవుని మందిరంలో మనం వెతికినట్టయితే దేవుడు మనల్ని ఆశ్రయదుర్గంగా ఉంటున్నాడు కాబట్టి ఆయన యొక్క కాపుదల మన మీద ఉంటుంది. అయితే మీరు నన్ను వెతికినలా మనస్ఫూర్తి మన పూర్ణ మనసుతో ఆయన వెతికేవారుగా ఉండాలి. మనం మనస్సు పెట్టి ఆయనని వేడుకునే వారుగా ఉండాలి. అయ్యా, నీ సన్నిధికి నేను వచ్చినాను, దయతో నా మీద నీకు దృష్టి ఉంచు అని చెప్పి మనం మనస్ఫూర్తిగా మనం ఆయన అప్పగించుకోవాలి. అప్పుడు అంటామన్నమాట, ఆయనని కనుగొంటామంట, ఆయన చూస్తామంట, ఆయనని మనం వింటామంట అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అదే ఉపవాసం యొక్క బలం, అదే ఆ యొక్క పవర్ ఏంటంటే ఫాస్టింగ్ బ్రింగ్స్ గాడ్ ప్రెజెన్స్. దేవుని యొక్క మహిమను ఇక్కడ మనం పొందగలుగుతాం. ఆ మహిమను పొందడానికి ఈరోజు నీవు నేను ఇక్కడికి వచ్చి ఉన్నాం. అయితే ఇంకేం చేస్తుంది ఫాస్టింగ్ అంటే, మరి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 24-25 వచనం మనం చదివినట్టయితే, కొట్లు ధాన్యంతో నిండును, కొత్త ద్రాక్షారసము, కొత్త తైలము, గనుకలపై ఇంకా పొర్లిపారును. అయితే మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యమును జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, మరి పసరు పురుగులను, చీడ పురుగులను ఆయనను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరం పంటను మీకు మరలా అంటున్నాడు. ఏదైతే మనం నష్టపోయినామో, ఏదైతే మనం పోగొట్టుకున్నామో, ఏదైతే మరి ఆ యొక్క దొంగల పాలైపోయిందో అది దేవుడు మరలా ఇస్తా అంటున్నాడు. మనం ఎక్కడ పడిపోయి ఉంటున్నామో, ఎక్కడ నష్టపోయి ఉంటున్నామో, దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క ఉపవాస ప్రార్థన శక్తి ఏంటంటే దేవుడు దాన్ని మరలా ఇస్తా అంటున్నాడు. ఒకవేళ నీకు ఆరోగ్యం పోయిందేమో, లేదంటే నీకు ఏదైనా ఇంట్లో సమస్య వచ్చేదేదో, లేదంటే ఏది నువ్వు పోగొట్టుకున్నా సరే దేవుడు నీకు ఈరోజు మరలా ఇస్తా అంటున్నాడు. ఎందుకు మరలా ఇస్తా అంటున్నాడంటే నీవు నీ యొక్క క్రియలను దేవుడు చూస్తున్నాడు. ఉపవాసములను ప్రార్థిస్తున్న యొక్క క్రియని దేవుడు చూస్తున్నాడు కాబట్టి మీకు మరలా ఇస్తున్న దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే పోగొట్టుకున్న దాన్ని మరలా మనకు దొరికిందంటే ఎంత సంతోషంగా ఉంటాం మనం. అయ్యా, శాంతి పోయింది, నాకు శాంతి, నెమ్మది దేవుడు నాకు ఇచ్చాడు. ఆ యొక్క నెమ్మది నాకు రావాలంటే నేను ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం అడిగేవారుగా ఉంటారు. అలాగే ఈ యొక్క ఉపవాసం మనకి ఇంకా బలపరిచే మాట ఏంటంటే, మరి యాకోబుకు రాసిన పత్రిక
4వ అధ్యాయం 10వ వచనం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. చూడండి, మనము ప్రభువు దృష్టికి ఆయన దృష్టి ఇక్కడ ఉంచబడుతుంది కాబట్టి మనం ఆయన చూస్తున్నప్పుడు ఆయన దృష్టికి మనం తగ్గించుకున్న వారుగా ఉండాలి. ఎందుకు మనం తగ్గించుకున్నాం, ఎలాగ మనం తగ్గించుకున్న వారుగా కనబడతామంటే ఇదేనండి ఉపవాస ప్రార్థన. మనం ఎప్పుడైతే ఉపవాసం ఉండి మన క్రియలను మనం దేవునికి చూపిస్తున్నామో అదే తగ్గించుకోవడం ఆయనకి. అదే మనం తగ్గించుకొని అయ్యా నేను అన్ని విడిచిపెట్టుకొని సన్నిధికి వస్తున్నానయ్యా, ఉపవాసం ఉంటున్నాను, ఇదే నేను తగ్గించుకుంటున్నాను, ఇంతకంటే నేను ఇంకా ఏం చేయాలని దేవుని భోజాడేవారుగా ఉన్నారు. అలా మనం తగ్గించుకొని ఉన్నప్పుడు అప్పుడు ఆయన మనను హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. తగ్గిన సమయాన్ని దేవుడు హెచ్చిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది మనం హెచ్చించబడాలంటే దేవుని మనం తగ్గించుకోవాలి. అలా ఉండాలని ఈరోజు నేను కోరుకుంటున్నాను. అయితే మన ఫాస్టింగ్ని మనం హ్యూమిలేట్ చేసుకోవాలి. ఈ హ్యూమిలేట్ చేసుకున్నప్పుడే మనం తగ్గించుకున్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా ఉంటున్నాడు. అయితే ఇంకా ఈ ఉపవాసం చేస్తే ఇంకేం పొందుకుంటామంటే 2వ దినవృత్తాంతంలో రాసిన 2వ దినవృత్తాంతం గ్రంథం 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 14వ వచనం 14-15 వచనం మనం చదువుకున్నాం. 2వ దినవృత్తాంతంలో 7-14-15 ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనములు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తాము చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచెదను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నా జనులు తమను తాము తగ్గించుకొని, ఇందాక చెప్పబడిన మాట తగ్గించుకుంటే ఆయన హెచ్చిస్తాడు. అయితే ఇంకేమంటున్నాడు ఇక్కడ, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తాము చెడు మార్గం అన్ని విసర్జించుకోవాలి, మనం విడిచిపెట్టుకోవాలి. మన చెడు పనులన్నీ విడిచిపెట్టుకొని మనం దేవుని మందిరంలో తగ్గించుకొని ఎప్పుడైతే మొరపెట్టుకుంటామో ఆకాశమున నేను వారి ప్రార్థనను వింటానని దేవుని ఒక మాట సెలవిస్తుంది. ఆయన మన ప్రార్థనలు అంగీకరించే దేవుడు, మన పాపములను క్షమించే దేవుడు. ఇవన్నీ కాక ఆయన ఏం చెప్తున్నాడంటే వారి దేశంను స్వస్థపరుస్తా అంటున్నాడు. మన దేశం స్వస్థపరచబడాలంటే నీవు నేనే దేవునికి మొరపెట్టుకోవాలి. అయ్యా నా దేశ పరిస్థితి ఇవో, నా దేశం ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయం జరుగుతున్నాయి, ఇవో అధికారులు మరి క్రైస్తవులని బాధింపజేస్తున్నారు అని చెప్పి ఎప్పుడైతే మనం మొరపెట్టుకుంటామో అప్పుడు దేవుడు మన దేశాన్ని స్వస్థపరచువాడు అంటున్నాడు. మన దేశం బాగుంటే మనం బాగుంటాం. ఎందుకంటే మన దేశాన్ని పరిపాలిస్తున్న రాజులు బాగుంటే మనం కూడా బాగుంటాం. ఎందుకంటే అందులోనే మనం ఉన్నాం కాబట్టి. అయితే దేవుడు అదే మాట సెలవిస్తున్నాడు, వారి దేశం స్వస్థపరచును. ఇంకా 15 వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, మీ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించును. ఇక్కడ దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. బలి మందిరంలో దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది. ఇక్కడ మీరు చేయబోతున్న ప్రార్థనలన్నీ కూడా దేవుడు వినబోతున్నాడు. ఎందుకంటే ఆయన చెవులున్న దేవుడు కాబట్టి నా చెవులు దాన్ని ఆలకించునని చెప్తున్నాడు. ఇక్కడ నా కన్ను దృష్టి ఇక్కడ నిలిచిందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన ప్రార్థనలు కూడా దేవుడు వింటున్నాడు కాబట్టి మనం ఏది చేసినామో దేవుని అడగాలి. అయ్యా ఇన్ని రోజులు నేను ఉన్నానేమో, ఈ దినాన్ని నేను తగ్గించుకొని ఎంత వస్తున్నాను, నా దేశం గురించి ప్రార్థిస్తున్నాను, నా సహోదరు గురించి ప్రార్థిస్తున్నాను, నా సంఘాన్ని గురించి ప్రార్థిస్తున్నాను అని చెప్పి దేవుని మనం మొరపెట్టుకునే వారుగా ఉండాలి. అలాగ చేసినప్పుడు దేవుని మనం మొరను ఆలకించేవాడుగా ఉంటున్నాడు. అయితే ఒక వ్యక్తి దేవుని మొరపెట్టుకుంటున్నాడు. ఎక్కడ అంటే దేవుడు మరి ఆ యొక్క రెవల్యూషన్ ఆ యొక్క వ్యక్తికి ఇస్తున్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. దానియేలు 9వ అధ్యాయం 3వ వచనంలో, అంతటా నేను గోనె బట్ట కట్టుకొని ధూళి తలపై వేసుకుని ఉపవాసం నుండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరం చేసుకుని తిని. మనము కూడా దేవుని యందు మన మనసుని నిబ్బరం చేసుకోవాలి, దృఢపరుచుకోవాలి. ఒక గట్టి నిర్ణయం మనం తీసుకోవాలి. నేను ఏదేమైనా సరే ఉపవాస ప్రార్థనను మానుకోను,
దేవుని పట్ల నేను ఉపవాస ప్రార్థన మానుకోకుండా ప్రతి ఒక్క ఉపవాస ప్రార్థనలు జరిగిన టైంలో నేను ఉంటానని మన మనసును నిబ్బరం చేసుకోవాలి, మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అట్లా మనం సెట్ చేసుకోవాలి, మన యొక్క బాడీని మనం సెట్ చేసుకోవాలి. నేను నిబ్బరం కలిగి ప్రార్థిస్తాను అని చెప్పి మనం ఎప్పుడైతే మన మనసును నిబ్బరం చేసుకుంటామో మరి ఆయన మన ప్రార్థనలు వినేవాడిగా ఉంటున్నాడు. దానియేలు కూడా మరి ఆయన ఇలాగంటే గోనె పట్టుకొని ధూళి ఆ యొక్క బూడిదని అంతా కూడా ఆయన వేసుకొని ఆయన తగ్గించుకునే క్రియలు దేవుడు చూపిస్తున్నాడు. ఆ క్రియలన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపాలు చేయటంపై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటున్నాడు దానియేలు చదివిస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు అంట ఏం జరుగుతుంది? దానియేలు అదే నెక్స్ట్ అధ్యాయం 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. దానియేలు 10:12లో అప్పుడు దానియేలు భయపడకు, నీవు తెలుసుకోవాలని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట తగ్గించుకొని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలకు బట్టి నేను వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే దేవుడు ఆయన ఇద్దరు దూతను పంపించినాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తూ ఉంటావో, ఎప్పుడైతే ఆ యొక్క ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటావో, ఆ యొక్క ఆత్మీయ సంబంధము నీకు దేవునికి ఏర్పడుతుంది. ఆ యొక్క మరి సంబంధం నీకు దేవునికి ఏర్పడాలంటే నీ యొక్క ఉపవాస ప్రార్థన నీకు ఒక ఆయుధం. దేవుడు నీ ఒక మొరను వినాలంటే ఈ ఉపవాసమే నీకు ఒక ఆయుధంగా పనిచేస్తుంది. ఇది మనం కలిగి ఉండాలి. ఈ ప్రార్థన మనం కలిగి ఉండాలి. మన జీవితాల్లో మన వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఇలాంటి ప్రార్థనలన్నీ కూడా దేవుని ఏకం చేస్తుంది. అలాగనే ఈ ఉపవాసం అనేది కూడా ఇది తగ్గించుకోబడిన ప్రార్థన. అవన్నీ మనం మేలుకై ఇది మాత్రం దేవుని తగ్గించుకోబడిన ప్రార్థనగా మనము సూచిస్తున్నాం. అయితే నీవు చెప్పిన మాటలన్నీ వినబడినే కనుక నీ మాటలను బట్టి నేను వచ్చింది అని దేవుని యొక్క దూత దానియేలుకు చెప్తా ఉంది. అయితే దానియేలు ఇంకేమంటున్నాడు దూత? 19వ వచనం, అదే 10వ అధ్యాయం 19వ వచనంలో నీకు శుభంగాక ధైర్యము తెచ్చుకొను అని దేవుని దూత సెలవిస్తుంది. మనల్ని ధైర్యపరచడానికి దేవుని యొక్క దూతలను దేవుడు పంపుకోతున్నాడు. ఎప్పుడైనా నాకు ధైర్యం, నాకు ఎప్పుడు బలం వస్తుంది, ఎప్పుడు ధైర్యం వస్తుంది అంటే ఇలాంటి ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతలతో నీతో మాట్లాడేవాడు అంటున్నాడు. ఆయన దూతలు నీ దగ్గరికి పంపించేవాడు అంటున్నాడు. ఇగో ఇక నువ్వు భయపడకు, ధైర్యం తెచ్చుకో అని దేవుడు మాట్లాడేవాడు అంటున్నాడు. అందుకని ఈ ఉపవాస ప్రార్థన యొక్క శక్తి అలాగా ఉంటుంది.